నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ నేను మీ కృష్ణవేణి ఏప్రిల్ 18న అంటే శుక్రవారం రోజు మన థియేటర్లలోకి జగమెరిగిన సత్యం అనే సినిమా రాబోతుంది తెలంగాణ నేపథ్యంలో నిజంగా జరిగిన ఒక కథను ప్రేరణగా తీసుకొని దాన్ని అద్భుతంగా తెరకెక్కించారు ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ అలాగే పాటలు జనాల్ని ఆకర్షిస్తున్నాయి అయితే ఈ సినిమా గొప్పతనం ఏంటంటే అంతా కొత్త వాళ్ళే డైరెక్టర్ ప్రొడ్యూసర్ హీరో హీరోయిన్స్ ఇలా చాలా మంది కొత్త వాళ్ళతో తెరకెక్కిన ఈ సినిమా డీటెయిల్స్ అన్ని మనకు చెప్పడం కోసం ఈ రోజు మనతో పాటు ఉన్నారు డైరెక్టర్ ప్రొడ్యూసర్ అలాగే హీరో ఆలస్యం చేయకుండా మాట్లాడదాం నమస్తే అండి డైరెక్టర్ తిరుపతి గారు ప్రొడ్యూసర్ భాస్కర్ గారు ఆయన హీరో అవినాష్ వర్మ గారు ఏంటి అసలు ఈ కథ ఎలా రాబోతుంది ఎలా ఉండబోతుంది జనాలు ఎందుకు వచ్చి థియేటర్లో చూడాలి అంటే మనం మర్చిపోయిన సాంప్రదాయాలు కొన్ని ఈ సినిమాలో విమర్శించడం జరిగిందనమాట దాన్ని బేస్ చేసుకునే సినిమా ఉంటుంది ఒక దసరా ఫెస్టివల్లో జరిగే సినిమా ఇదంతా సో కొంతమంది లవ్ స్టోరీకి ఇష్టపడే వాళ్ళు ఉంటారు కొంతమంది ఫ్యామిలీ ఎమోషన్స్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు సో అన్ని జనరేషన్ కనెక్ట్ అయ్యే కథ ఇది సో మామూలుగా ప్రతి ఫ్రైడే ఏదో ఒక సినిమాకి వెళ్తూ ఉంటారు కదా మా సినిమాకి వచ్చారు అనుకోండి ఒక లాస్ట్కి చిన్న క్లైమాక్స్లో ఒక 2 చుక్కలు వాటర్ ఇచ్చి వెళ్తారు అనమాట అంత ఎమోషనల్గా ఉంటుంది సినిమా అండ్ చిన్న సినిమా నమ్మి మీకు ఈ డబ్బులు పెట్టాలని మీ ఎక్కడ బలంగా నమ్మారు నేను డబ్బులు పెడతా దీనికి బలంగా నమ్మి స్టోరీని చూసే డెఫినెట్లీ స్టోరీ నాకు ఫస్ట్ చెప్పినప్పుడు మొత్తం పేపర్ అన్ని రాసుకొని వచ్చింది సీన్ టు సీన్ ఇట్లా ఉంటుంది సార్ ఇక్కడ ఇది ఉంటుంది అని చెప్పేసి ఎగ్జాక్ట్లీ ఒకటే చెప్పిన తనకి ఏమైతే నువ్వు చెప్తున్నావో దాన్ని నాకు స్క్రీన్ మీద చూపించాలి అట్లయితే ఓకే అండి డబ్బులు పెడతారు స్టోరీ బాగుంది కానీ చెప్పే విధానం ఎట్లుందో చూడడానికి విజువలైజ్ కూడా అట్నే ఉండాలని చెప్పేసి 1-2 డేస్లో తెలిసిపోయింది నాకు కూడా వాట్ ఈస్ వాట్ అని తీసాను అవినాష్ గారు మీరు రవితేజ గారు మేనల్లుడు అనేది ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది అసలు మీ సినిమాకి వచ్చిన పెద్ద బజ్ ఏదైనా ఉందంటే ఫస్ట్ అదని చెప్పొచ్చు ట్రైలర్ విజువల్స్ అన్ని ఒక ఎత్తు అరే రవితేజ ఇంటి నుంచి ఒకరు వస్తున్నారంట హీరోగా అనేది దాన్ని మీరు ఆ ఇమేజ్ ద్వారానే మీరు సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా లేదు నాకంటూ ఒక సపరేట్ నాకు ఒకటి ఉంది టాలెంట్ ఉంది నేను విడిగా ప్రూవ్ చేసుకుంటాను అనుకుంటున్నాను అదే నాకు సపోర్ట్ యూజ్ చేసుకోవాలని నాకైతే లేదు నాకు ఓన్గా రావాలి నాకు సపరేట్ ఐడెంటిటీ వచ్చిన తర్వాత మేబీ ఆయన ఫోటో అప్పుడు దాకా నాకు యూజ్ చేసుకోవాలని లేదు అలాగా అంటే రవితేజ గారి స్టైల్ కూడా వితౌట్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఎదిగిన వాళ్ళు అంటే చిరంజీవి గారు రవితేజ గారు నాని ఈ ముగ్గురు పేర్లు ఉన్నాయి ఆయన స్టైల్ అదేనా అంటే ఎవరు వచ్చినా మీ అంతటా మీరే ఎదగండి మాకు సంబంధం ఆ స్ట్రగుల్ మీరు కూడా ఫేస్ చేయాలి అంటారా అంటే సంబంధం లేదని అందరూ డెఫినెట్ గా పాపం సపోర్ట్ చేస్తారు ఆయన కానీ నాకెందుకో అలాగా తీసుకుని అలాగా రావాలి అని లేదు నాకు సపరేట్ ఐడెంటిటీ వస్తుందని ఈ మూవీతో నేను అనుకుంటున్నాను మంచి స్టోరీ కానీ అంతా కానీ చాలా బాగా వచ్చింది మూవీ సో ఈ మూవీతో నాకు పేరు వస్తుంది సో ఐడెంటిటీ వచ్చిన తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుదాం అనుకుంటున్నాను కమర్షియల్ సినిమా పెద్ద బడ్జెట్ ఉంటుంది లేదంటే మినిమం సేఫ్ సైడ్ ఉండొచ్చు అని లవ్ స్టోరీలు తీస్తారు కానీ సినిమాని చూస్తుంటే రకరకాల ఎమోషన్స్ కనిపిస్తున్నాయి నాట్ ఓన్లీ లవ్ స్టోరీ అనేది అయితే అర్థమైంది మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు మీరు ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా రంగస్థలం బ్యాక్గ్రౌండ్ ఉందా ఎలా మిమ్మల్ని డైరెక్టర్ నమ్మారు ఏం చేసి నమ్మించారు ఏమో అండి ఆయన ఎందుకంటే నాకు ఆయనతో 2014లో ఫ్రెండ్షిప్ ఉందండి సో మేము ముందు షార్ట్ ఫిలిమ్స్ అన్ని చేసాం సో నా పైన కొంచెం ఎక్స్పెక్టేషన్ ఉంది సో నేను రీచ్ అయిన అనుకుంటున్నాను హ్యాపీ ఎలా మీకు ఇంత పెద్ద సినిమా అంటే మంచి కథ బరువైన కథ ఏదో అల్లటప్ప లవ్ స్టోరీ అదో కాదు ఇన్ని ఎమోషన్స్ ని భయాన్ని బాధను కోపాన్ని ప్రేమను అమాయకత్వాన్ని ఇవన్నీ పంచగలగడం అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ కోసం వెతుకుతారు మీరు ఎలా అవినాష్ని నమ్మారు అంటే నాకు హీరోకి కొన్ని క్వాలిటీస్ కావాలని ఉంటుండే హైట్ కానీ ఇట్లా ఉండాలి ఇలాంటి హెయిర్ ఉండాలి అనేది అది ఫస్ట్ తర్వాత ట్రావెలింగ్ ఉంది కదా మాకంటే తను ఎట్లా యాక్టింగ్ షార్ట్ ఫిల్మ్ చేసినాం కలిసి అప్పుడు మంచిగా చేసేవాడు అంటే ఫ్రంట్ బెంచ్ స్టూడెంట్స్ అంటారు కదా అట్లా అనమాట అంటే ఏదైనా చెప్తే ఇక అదే చేస్తాడు చాలా ఇన్నోసెంట్ హైట్ ఉన్నాడు కానీ చాలా ఇన్నోసెంట్గా ఉంటాడు అనమాట ఏం చెప్తే అది చేస్తాడు సో అట్లా ట్రావెలింగ్ ఉంది సో అన్న క్యారెక్టర్ నాకు సెట్ అవుతాడు అనిపించింది మా ఇద్దరికి మ్యూచువల్గా ఒక ఫ్రెండ్ మా డిఓపికి ఫ్రెండ్ ఉన్నాడు అనమాట సంతోష్ అని ఇతని ఫ్రెండ్ తన ఫ్రెండ్ అతని ఫ్రెండ్స్ ఇతని ఫ్రెండ్ బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువైందంట అవునండి చాలా ఎక్కువైంది అంటే ఎట్లా అంటే ఫస్ట్ ఏంటంటే మనం అనుకున్నది కొన్ని ఇబ్బందులు వచ్చినాయి మనకు ఏంటంటే వర్షాలు పడడం మళ్ళీ కొన్ని షూట్ చేయడము ఒక గంట వర్షం పడితే మళ్ళీ గంట సేపు షూటింగ్ మళ్ళీ ఆగిపోవడమే అట్లా కొద్దిగా బడ్జెట్ ఎక్కువ అయిపోయింది
ఓకే, అంటే ఇక్కడ మీరు ఇట్లా డిమాండ్ ఏం చేయలేదు, నీకు హీరో ఛాన్స్ చేయాలంటే నువ్వు డబ్బులు పెట్టాలి, హీరోయిన్ ఛాన్స్ డబ్బులు పెట్టాలి, అట్లాంటి ఏం చేయలేదా? కథకి ఎవరు ఇంపార్టెంటో వాళ్ళకే మనం డబ్బులు ఇచ్చి చేయించుకోవాలి తప్ప సో మనం అవతల వైపు నుంచి రూపాయి తీసుకోకూడదు. ఎందుకంటే అవతల వైపు రూపాయి ఇచ్చాడంటే మనకి మన మీద కమాండింగ్ వచ్చేస్తుంది. మనం కథని పట్టుకొని కమాండింగ్ చేయాలి ఆర్టిస్ట్ని తప్ప ఆర్టిస్ట్ దగ్గర డబ్బులు తీసుకొని అతని కమాండ్లో మనం ఉన్నాం అనుకోండి, సినిమా అప్పటికి ఆ డబ్బులు ఆ రోజుకి ఆ నెలకి ఆ సంవత్సరానికి గడిచిపోతుంది కానీ లైఫ్ ఉండదు. నా ఫిలాసఫీ అదే కథకి ఎవరు కరెక్ట్ వాళ్ళే, అంతే అంతే తప్ప మనకు డబ్బులు ఇవ్వలేము. మన హీరో గారు మా దగ్గర రూపాయి తీసుకోలేదు, మాకు రూపాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసిరా? అయితే ఇప్పుడు తెలంగాణ స్లాంగ్ రెండు ఉంటాయి, హైదరాబాద్ దక్కని స్లాంగ్ వేరు ఇది అనుకుంటారు, కానీ అసలు తెలంగాణ అంతా ఊర్లలో జిల్లాకు ఒక లెక్క ఉంటుంది. అంటే కరీంనగర్ ఒకలా, వరంగల్ ఒకటి, ఆదిలాబాద్ నిజామాబాద్ బార్డర్ ఒకటి. మీరు తీసుకుంది ప్యూర్ గ్రౌండ్ లెవెల్ తెలంగాణ స్లాంగ్, డబ్బింగ్ వేరే వాళ్ళతో చెప్పలేదు, అవినాష్ చెప్పారు. ఎట్లా మేనేజ్ చేసారు ఆ పదాలతో సహా ఎంత న్యాచురల్ గా మాట్లాడారు అసలు? అంటే షూట్ చేసేటప్పుడు మా షూట్ జరుగుతూ ఉంటే మధ్యలో ఆ ఊరు వాళ్ళతో ఇంటరప్ట్ అవుతుండే అనమాట. ఒకవేళ సండే గ్యాప్ వచ్చింది అనుకోండి, మేమందరం మామూలుగా ఊర్లోనే కొంచెం అట్లా చిల్ అయినా ఏదన్నా అట్లా చేసుకున్నా కూడా తిని ఏంటంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని తీసుకొని రోడ్డు మీద బైక్ మీద వెళ్తూ ఉండేవాడు అనమాట. వెళ్తూ పక్కన ఎవరైనా రోడ్డు మీద ఎడ్ల బండి మీద వెళ్ళిన అనుకోండి, సినిమాలో ఉన్న డైలాగులు వాళ్ళతో మాట్లాడుతుంటారు. అది అక్కడ ఉన్నప్పుడు షూట్ టైంలో కొంచెం తనకి ఆ స్లాంగ్ని పట్టుకున్నాడు. సో డబ్బింగ్ చెప్తారా అంటే తప్పకుండా చెప్తా అన్నాడు. సరే ట్రై చేద్దాం అనుకున్నాం. ఫస్ట్ డే నుంచి వెళ్ళిపోయింది దాంట్లోకి. పట్టి పట్టి చెప్పింది తెలిసిపోతుంది, మన ఊళ్ళో అయితే ఈజీగా గుర్తుపడతారు. అట్లా లేదు, మీరు జగమెరిగిన సత్యం ముందు మీ స్లాంగ్ కు ఇప్పుడు స్లాంగ్ తేడా వచ్చిందా మీరు? మీకు అంటే అదే మూవీ అయిన తర్వాత కొంచెం అదే స్లాంగ్ కొన్ని రిలేటెడ్ గా తర్వాత మళ్ళీ చాలా అయింది కదా, నార్మల్ అయిపోయింది. మీరు చెప్పండి, ఇప్పుడు చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అనేది హిట్ అవుతాయి, అన్ని సక్సెస్ అనేది. తర్వాత ఇంటర్నల్ గా మిమ్మల్ని మరో బలగం అంటే తెలంగాణ నేటివిటీతో వస్తుందని కూడా కంపేర్ చేస్తారు. ఈ కంపారిజన్ కొంచెం బరువులు, బాధ్యతలు, భయాన్ని అన్నిటిని పెంచుతుంది. ఎట్లా ప్రొడ్యూసర్ గా ఎల్లుండి మీరు అరచేతులు ఇట్లా ప్రాణాలు డైరెక్టర్ అయినా అంతే, ఫస్ట్ డెబ్యూ ఫీల్ ఎవరైనా అంతే, కానీ మీ డబ్బులు వస్తాయో రావా అంత టెన్షన్ అయితే లేదు. కొత్త సినిమా కొత్త దాన్ని ఎప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తారు అన్న నమ్మకం అయితే ఉంది. ట్రైలర్ చూసి మనకి మంచి రెస్పాన్స్ వచ్చింది, ఇంకొంచెం సాటిస్ఫాక్షన్ చూడాలి ఎల్లుండి అనేది. ఓకే, మీ సినిమా చూసి మీకు వచ్చిన కాంప్లిమెంట్, వరకు ట్రైలర్ చూసి వచ్చిన కాంప్లిమెంట్ ఏం చెప్తారు? ఫస్ట్ శ్రీకాంత్ అండాల గారు ట్రైలర్ని లాంచ్ చేశారు. జస్ట్ ఇప్పుడున్న ట్రెండింగ్ ఏంటంటే ఎవరి దగ్గరికి వెళ్ళడం, ల్యాప్టాప్ పట్టుకొని లాంచ్ చేయడం, 5 minutes 10 minutes టైం ఇస్తారు సెలబ్రిటీ, ఇదే ట్రెండింగ్. మేము కూడా అదే అనుకున్నాం, ఇక పోతాం సరే కలుద్దాము అని చెప్పేసి. వెళ్ళిన తర్వాత ట్రైలర్ చూసి మళ్ళీ తన పర్సనల్ రూమ్లోకి పిలిచి ఒక 10 నిమిషాలు మాట్లాడాడు. డిఓపి ఎవరు, ఫస్ట్ మ్యూజిక్ బాగుంది, ఇది చిన్న సినిమా కాదు, ఇది లైట్ అప్ ఏంటి, సెటప్ ఏంటి, కొత్తల మీద అసలు నువ్వు ఎక్కడ పని చేసినావు అని చెప్పేసి అడిగి మాట్లాడి అది ట్రైలర్కి వచ్చిన ఆ స్పందన ఇక మాకు ఇంకా బూస్టప్ ఇచ్చింది. తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు ఒక సాంగ్ చూశారు. సో తనకి అది అంటే తను కూడా ఆ సాంగ్ ఎమోషనల్గా ఉంటుంది, తను చూసేటప్పుడు ఎమోషనల్ అయిపోయాడు. నన్ను అన్నాడు కూడా, నువ్వు ఇంతే ఉన్నావు, ఇన్ని ఎమోషన్స్ ఎట్లా చేసినావు. సో తను మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. ఆకాష్ పూరి ఒక సాంగ్ రిలీజ్ చేశారు. అంటే మాకు ఏమవుతుంది అంటే మెల్లిమెల్లిగా ఎవరికి కంటెంట్ చూపించినా కూడా వాళ్ళు మమ్మల్ని ఎక్కడ కూడా కొత్తలాగా చూడట్లేదు. ఫస్ట్ వెళ్ళేంత వరకు కొత్తలో ఉన్నాం, వాళ్ళ దగ్గర వెళ్ళిన తర్వాత మీరు అసలు ఇది మీ వేరే ఉంది, మీ దగ్గర ఏదో ఉంది అది అన్నట్టు మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు మీరు అవినాష్ గారు, ఇప్పుడు తిరుపతి గారి డైరెక్షన్ కదా, ఒక్కొక్క డైరెక్టర్ కి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఆయనతో వర్క్ చేయడం ఒక స్ట్రిక్ట్ లెక్చరర్ దగ్గర పాఠాలు నేర్చుకున్నట్టుందా? ఒక ఎట్లా చేస్తారు? మొహమాటలు లేకుండా చెప్పండి మీరు. అదే మాకు ముందు జర్నీ ఉంది కాబట్టి, సో ఫస్ట్ నాకు చెప్పినప్పుడు నేను షార్ట్ ఫిలిం అన్నాను, మళ్ళీ ఫోన్ రియల్ ఫిలిమే అని చెప్పాడు. రియల్ ఫిలిం అన్నాడు. అలానే కలిసి అనమాట, మేము కలిసి ఆయన ప్రొడ్యూసర్ గారు కూడా మేము ముగ్గురం కూర్చుని స్టోరీ అంతా చెప్పాడు అనమాట. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే స్టార్టింగ్ ఇంత బ్యాగేజ్ ఉన్న స్టోరీ నాకు రావడం నాకు చాలా హ్యాపీ. భయం వేసింది, ఎందుకంటే చాలా ఎమోషన్స్ ఉంటాయి కదండి, పెద్ద డైలాగులు అవన్నీ. కాలేజ్ స్టూడెంట్ గా చేయడం అయితే నాకు ఈజీ, కానీ ఇలా ఇది చేయడం కష్టం అనిపించింది. లేదు వర్క్ షాప్ చేద్దాం అని చెప్పాడు. సో నాకు మంచి అదే, నాకు అందుకే ఇంత ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఆయన కష్టపెట్టినా సరే నేను అన్ని చేసేవాడిని. ఎక్కడైనా ఇష్టం లేదు అనిపించినా సరే, లేదు ఆపర్చునిటీ ఇచ్చాడు కదా ఆయన, మనం సాటిస్ఫై చేయాలని. అంటే లైక్లీ టీచర్ లానే చెప్తున్నాడు. ఇక అంటే ఫెసిలిటీస్ లేని ఊర్లో మరి దారుణమైన పరిస్థితుల్లో హీరో హీరోయిన్స్ అడ్జస్ట్ అయ్యారు. మీరు అందరూ ఎట్లా మీకంటే
బ్యాక్గ్రౌండ్ కొంచెం అవును, ముంబై నుంచి అవును, వచ్చిన అవును. ఇది మంచిర్యాల దగ్గరే మంచిర్యాల దగ్గర. కొంచెం పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ అవన్నీ తెలుసు. వీళ్ళు ఎట్లా అడ్జస్ట్ అయ్యారు? హీరోయిన్లు అయితే కొంచెం ఇంకా అవును, చాలా సున్నితంగా ఉంటారు కదా. అందరినీ కథే అండి. అంటే వెళ్ళక ముందు తెలియదు అక్కడ ఫెసిలిటీస్ ఇట్లా ఉంటాయని. నాకు తెలుసు, బట్ ఏదో ఒక మ్యాజిక్ చేసి పట్టుకెళ్ళాలి కదా వీళ్ళని, మరి లేకపోతే రారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు యాక్టింగ్ చేసేటప్పుడు వాళ్ళకి ఇది మనం ఏదో ఒక డిఫరెంట్ సినిమా చేస్తున్నాం, తప్పకుండా మనకు సినిమా తర్వాత ఇప్పుడు ఎన్ని కష్టాలు పడ్డా తర్వాత సినిమా తర్వాత మనకు దీనివల్ల ఏదో ఒకటి ఉంటుంది అని చెప్పేసి కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు వాళ్ళు ప్రాబ్లమ్స్ కూడా. హీరోయిన్స్ కానీ హీరో కానీ తినకి అసలు లుంగి కట్టుకోవడం రాదు, తర్వాత చెప్పులు లేకుండా నడవలేడు, ఇలాంటి అంటే ఒక మంచి నడుపు పరిగెట్టించడం, బొరలో ఫైట్లు, అంటే కథను నమ్మిండు బాగా. నేను ఏం చేయలేదు వీళ్ళని మ్యాజిక్, జస్ట్ కథ చెప్పి ఒప్పించిన ఆ కాస్ట్యూమ్స్ వేసుకోగానే వాళ్ళు దాంట్లోనే ఉండిపోయేవాళ్ళు అంతే. మెయిన్ ప్యాషన్ అండి, ప్యాషన్ బాగా. కెమెరా ఇంతమంది అంటే సెట్ లో ఒక 50 మంది కష్టపడేవారు, ఇంత కష్టపడుతున్నారు మమ్మల్ని బాగా చూపించడం కోసం ఇంతమంది కష్టపడతారని దానికోసం నేను ఎంత హార్డ్ వర్క్ అయినా చేసాను. అంటే ఎట్లా ఉంటుంది, డైరెక్టర్స్ రెండు చేస్తారు, ఒకటేమో సీన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి మీరు చేయండి అంటారు. కొంతమంది డైరెక్టర్స్ వచ్చి వాళ్ళు చేసి నాకు యాజ్ ఇట్ ఈస్ ఇట్లా కావాలంటారు, చేసి చూపించే రకమా జస్ట్ వదిలేసే రకమా? అని మోస్ట్ అంటే మంచి మంచి ఎమోషనల్ ఇప్పుడు పెద్ద డైలాగ్ ఉన్నవి నేను చూపించాను, చూపించి ఇట్లా ఇది ఇలా కావాలన్నా అంటే నేను అది ఇంకా నేను నా పరంగా నా స్టైల్లో నేను మోడిఫై చేసుకుని అది నేను చేసామండి. ఓకే ఓకే. ఇప్పుడు చాలా మంది థియేటర్ రిలీజ్ కి వెళ్ళాలంటే భయపడుతుంటారు, ఇప్పుడు చాలా ధైర్యంగా థియేటర్స్ కి రిలీజ్ చేస్తున్నారు కదా, దీని వెనక బలం ఏంటి? సినిమానే. సినిమా అంటే సినిమాలో ఉన్న కంటెంట్, సినిమాలో అదే బలం అంతే. సినిమాకు ఉన్న బలమే కథ. థియేటర్స్ ఈజీగానే దొరికినాయండి? థియేటర్స్ దొరికారు. తను అంటే తను సినిమా చూశారు, సినిమా చూసి 60 ఏళ్ళు ఉంటాయి తనకి, మా డిస్ట్రిబ్యూటర్కి. సినిమా చూసి ఒకటే అన్నాడు, అసలు 60 ఏళ్ళ వాళ్ళది నువ్వు ఎట్లా ఆలోచించినావు, నాకు కనెక్ట్ అవుతుంది సినిమా, ఇది ఎట్లా ఆలోచించినావు నువ్వు అని చెప్పి. ఒక డిస్ట్రిబ్యూటర్ ఆ మాట అనడం, అసలు డిస్ట్రిబ్యూటర్లు బేసిక్గా మాట్లాడరు, ఏవి లోపాలు ఎత్తుకాలో చూస్తారు ఫస్ట్. కానీ తను అంత మాట అన్నాడు. తను అందుకే మీకోసం నేను పోరాడతాను థియేటర్లో పాటు. ఎందుకంటే కళ్యాణ్ రామ్ గారి సినిమా ఉంది ఒకవైపు, ఇంకోవైపు ఇంకొక సినిమా ఉంది, ఆ తర్వాత మిడిల్లో మేమున్న ఇంకో కొన్ని చిన్న సినిమాలు ఉన్నాయి. దీంట్లో కూడా మీకోసం నేను తప్పకుండా పోరాడి 18th సినిమా వేపిస్తాను. నేను చాలా కష్టపడుతుంది. 40 to 45 థియేటర్స్ మంచిగా ఇది చేసిన అనమాట. సో థియేటర్కి జనం ఎందుకు రావాలనేది, బేసిక్గా ఎందుకు రావాలి అంటే ఈ సినిమాలో కల్చర్ ఉంది, అంటే ఒక బతుకమ్మ పాట ఉంది. ఇప్పటి వరకు ఎవ్వరూ డేర్ చేయలేదు, పెద్ద పెద్ద వాళ్ళే డేర్ చేయలేదు, ఎందుకంటే అది ఒక సంస్కృతికి సంబంధించింది, అది తెలంగాణ వాళ్ళ ఒక సోల్ అది బతుకమ్మ అనేది. సో దాన్ని మనము అందరూ శేఖర్ కమ్ముల గారు లాంటి వాళ్ళే ఫిదా సినిమాలో 2 నిమిషాలు 1 minute అట్లా పెట్టి వదిలేశారు. అంటే మనం ఆ సంస్కృతిని ఏం చేయకూడదు అని. కానీ మేము దాన్ని తీసుకున్నాం, ఎక్కువ తీసుకొని ఒక 4 నిమిషాల ఒక పాటని తెర మీద చూపించినాం. దానికి లిరిక్స్ అందించింది మీరే అనుకోండి. అది చాలా ట్రెండింగ్లో కూడా వెళ్ళింది పాట, బతుకమ్మలో కూడా పెట్టుకొని ఆడినది. సో మీరు ఇన్ టైంలో ఇచ్చారు, మీరు సురేష్ అని మిమ్మల్ని సజెస్ట్ చేయడం మాకు బాగా ఇదైంది. సో అలాంటి మ్యూజిక్ కానీ అలాంటి సంస్కృతిని కానీ మనం పెద్ద స్క్రీన్ మీదనే చూడాలి. చూస్తే బతుకమ్మ ఎవరిది, ఇక బతుకమ్మ అనగానే ఎందుకు కనెక్ట్ అవ్వం మనం? అలాంటి సినిమాలు ఇంకా చాలా ఉన్నాయి. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ ఎస్పెషల్లీ, ఆయన మ్యూజిక్తోని లవ్లో పడేస్తాడు, ఏడిపిస్తాడు, రెండు ఉంటాయి. అంటే ఆ సౌండ్ని నువ్వు వినాలంటే మొబైల్లో చూసి టీవీలో చూసి ఫీల్ అవ్వలేరు. సో కరెక్ట్గా థియేటర్లోనే ఆ సౌండ్తో చూడాలి సినిమా. మా డిఓపి వర్క్, మా ఆర్ట్ వర్క్, ట్రైలర్లో 50% ట్రైలర్లో అందరికీ అర్థమైపోయింది మా కంటెంట్ ఏంటి అని, సో మా వర్క్ ఏంటి అని. దాన్ని కాకపోతే ఇప్పుడు ఇవాళ ఎట్లుందంటే సినిమా బడ్జెట్ ఎంత అయితే ఓ 4 కోట్లు సినిమా అనుకుంటే 2 కోట్లు పక్కకు పెట్టండి ప్రమోషన్స్ కనుక్కునే టైం జెన్యూన్ గా వెళ్ళట్లేదు. ఏదైనా ప్రమోట్ చేసి పంపిస్తున్న తరుణంలో మీరు ఆర్గానిక్ గా పోతున్నారు. అంటే సినిమా చేసినాం పెడతాం యూట్యూబ్ లో, ఇక మీరు చూసి ఎంతమంది వస్తే అంతమంది అన్నట్టుంది. ఇది ఎక్కడైనా మీకు కొంచెం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో కాదో ఈ పోటీ ప్రపంచంలో ఎగ్గుకు రావడంలో. అంటే మౌత్ టాక్ అయితే మాత్రం ఇంకా ఎవరు మిమ్మల్ని ఆపలేడు. ఒక వ్యక్తి వెళ్ళి సూపర్ ఉంది అంటే 10 మంది వస్తారు, కానీ అంతవరకు ఒక వారం 10 రోజులు మీకు థియేటర్ లో ఉండాలి మీరు. అట్లని ఒకప్పుడు అట్లా ఎదురు చూద్దాం. అటర్ ఫ్లాప్ అనుకున్న సినిమాలు కరెక్ట్ 10-11 రోజుల తర్వాత బంపర్ హిట్లు అయిన సినిమాలు చూస్తాం. మీ డిస్ట్రిబ్యూటర్ దీనికి ప్రమోషన్ లేదు కదా, మరి మేము ఎదురు చూస్తా అని ఏమైనా చెప్తున్నారు? దాని అన్నమాట అదే, ఇది మౌత్ టాక్ సినిమా, ఇది స్లో పాయిజన్ లాగా వెళ్తుంది. సో మినిమం స్క్రీన్స్ ఇప్పుడు వేస్తున్నాం కదా, నెక్స్ట్ మీరు చూడండి థియేటర్స్ వాళ్ళే మీకు ఫోన్ చేస్తారు. సో స్క్రీన్స్ పెరుగుతూ ఉంటాయి, స్లోగా వెళ్తుంది ఈ సినిమా అని తను ఆ కాల్ తీసుకున్నాడు అనమాట. ఎందుకంటే థియేటర్స్ అనేది అలాట్మెంట్ చేయడం సినిమాలు ఉన్నప్పుడు కష్టమైనా కూడా ఇప్పిస్తున్నాడు అంటే సినిమా మీద నమ్మకమే. మీరు సినిమా ప్రొడ్యూసింగ్ చేస్తా అన్నప్పుడు మీ ఫ్యామిలీ ఏమంటారు? సినిమా అంటే భయపడతారు కదా?
భయపడ్డారు వాస్తవం స్టార్టింగ్లో. అంటే కొత్త వాళ్ళతో తీస్తున్నాము, డబ్బులు పోగొట్టుకోవడం ఎందుకు, ఇప్పుడు ఇంత కాంపిటీషన్లో మనం ఉండలేము అదే కానీ చెప్పాను. నేను తర్వాత వాళ్ళకి కన్విన్స్ అయ్యాను. జస్ట్ ఏంటంటే స్టోరీ విన్న తర్వాత చెప్పిన ఇట్లా స్టోరీ ఇట్లా ఉంటుంది ఇట్లా అనుకుంటున్నాం అంటే ఓకే నో ప్రాబ్లం. అవినాష్, మీరు ఎవరితో షేర్ చేసుకుంటారు? ఫస్ట్ మీకు కథ వచ్చింది, మనం అయిన వాళ్ళకి ఎవరికైనా ఒక సెకండ్ ఒపీనియన్ పోతాం కదా, అట్లా మీరు షేర్ చేసుకునే వ్యక్తులు అంటే మీ ఫ్రెండ్సా, ఫ్యామిలీ మెంబర్సా? ఫ్యామిలీ మెంబర్స్ అండి, మా కజిన్స్, మా మావయ్యలు, మా ఫాదర్, అందరికీ చెప్పాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో మూవీ చేద్దామని ఎప్పటి నుంచో అంటా ఉంటాను అనమాట, ఒకసారి వస్తే బాగుంటుందని. అంటే చిన్న క్యారెక్టర్ వచ్చినా సరే హ్యాపీ నేను. సో అలాంటిది లీడ్ రోల్ వచ్చిందంటే అది చాలా హ్యాపీ అయ్యారు. లక్కీగా మూవీ కంప్లీట్ అయింది, రిలీజ్ అవుతుంది. అందరు ఏ షాప్ అవుతున్నారంటే ఎక్కడో తోక చుట్టూరిక ఉన్నా వాళ్ళు వచ్చి ప్రమోట్ చేస్తారు. అవునవును, అసలు అంత బ్యాక్గ్రౌండ్ ఎంత సింపుల్ గా చెప్పేదాకా తెలియదు. ఇప్పుడు మీరు చెప్తుంటే కూడా అంతే వినయంగా, చాలా ఒబీడియంట్ గా, చాలా అమాయకంగా చూసే వాళ్ళకి మరి మీరు ఒరిజినల్ అదా అది స్ట్రాటజీ తెలుసు అయ్యో పాపం అనేటట్టే చేస్తున్నారు. రవితేజ గారు అన్నారు వద్దు ఈ సినిమాకి ఎందుకు అవసరం లేదు, సినిమాలు చేయకున్నట్లే మళ్ళీ అలా ఏం ఉండాలి. మూవీ చేసి నాకు తెలుసు, రివ్యూకి కూడా అంటే రవితేజ రాలేదు కానీ ఆయన రాలేదు కానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు, వాళ్ళ సన్ అందరూ వచ్చారు, రవితేజ గారి ఫాదర్ వచ్చారు, అందరూ వచ్చారు. సో అందరు కూడా నచ్చింది మూవీ. సో ఆయనకి తెలుసు, ఆల్ ది బెస్ట్ అని చెప్పాను. ఎందుకంటే ఇక్కడ ఎంత స్ట్రగుల్ ఉంటుందో ఎక్స్పీరియన్స్డ్ కదా వాళ్ళందరికి. మనం పడ్డ బాగా మరొకళ్ళు పడొద్దు అనుకుంటారు ఎవరైనా. అనుకుంటారు. అట్లా అమ్మాయి ఆపలేదు మీ అమ్మగారు? ఏ ఆపలేదండి, ఎందుకంటే ఏదో మూవీ వచ్చింది కదా చేయని అని నన్ను ఎంకరేజ్ చేశాను అందరూ. నిజంగా లక్కీ అండి, ఫస్ట్ సినిమానే ఒక డిఫరెంట్ సో కాల్డ్ మూవీ కాకుండా గుర్తుండిపోయో మీరు ఒకటి చేసినా లైఫ్ లాంగ్ గుర్తుండే గ్రేట్ ఎక్స్పీరియన్స్. అదే ఆయన అందుకే ఇచ్చినందుకు, ఆయన చిన్న చిన్న సీన్ నాకు చెప్పినా అదే కొంచెం నాకు ఇష్టం లేని సీన్ చెప్పినా సరే నేను ఇష్టలే అంటే ఏంటి, అమ్మాయిలతో క్లోజ్ ఉండడే అది చేయమని చేసేవాడు కావచ్చు కానీ అంటే ఈ కథ యాక్చువల్లీ ఎవరన్నా నోటెడ్ ఉన్న హీరో అయితే ఒప్పుకోరు. అంటే అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఉన్న సీన్స్ సో అవి ఒప్పుకోరు ఎవరు. అంటే ఇది కొంచెం థ్రిల్లింగ్ కూడా ఉంటదని అంటున్నారు. ఉంటుంది చిన్న ఉంటుంది, అది ఉంటుంది ఉంటుంది. బట్ ఈయన ఎమోషన్ పైనే ఉంటుంది ఎక్కువ, అంటే మొత్తం బాధ్యత తన మీద ఉంటుంది. అండ్ నాకు బాగా మేము కనెక్ట్ ఏంటంటే మా చిన్నప్పుడు ఫుల్లంగా జాకెట్లు చూసేవాళ్ళం. అది ఎప్పుడుతో ఆ ఇటుక గోడలు ట్రైలర్ లో చూస్తుంటే ఫుల్లంగా జాకెట్ హీరోయిన్ కి ఎంతకాలం నుంచి ఫుల్లంగా జాకెట్ అనుకున్నాం. ఆ ఏ సమయంలో ప్రవే వేద్దు అదంతా ఎట్లా పెరిగిన వాతావరణం చూసి గుర్తు చేసి అంతే అంతే అంతే. అంటే నేను అంటే 90s అంటే నేను పుట్టింది 94, సినిమా కూడా 94లో జరుగుతుంది. బట్ నాకెందుకో అంతకు ముందు కూడా మా అమ్మమ్మ వాళ్ళతో వాళ్ళతో వీళ్ళతో ఎక్కువ ఉండేది. నాకు అది పోలేదు మైండ్లోకి వెళ్ళి, హీరోయిన్ చూపిస్తే ఇట్లనే చూపించాలి అని చెప్పేసి. మళ్ళీ ఇప్పుడేమో టైలర్స్ అవి కుట్టట్లేదు. నేనేం చేసిన అంటే ఏదైతే షూట్ చేసిన దగ్గర ఉందో మా వదినలు వాళ్ళు వీళ్ళు ఉంటుండే అనమాట, వాళ్ళందరికీ ఫోన్ చేసి ఇట్లా అనుకుంటున్నా అంటే వాళ్ళు మిషన్లు కొడతారు, వాళ్ళతోనే కొట్టించిన కాస్ట్యూమ్స్. అంటే ఉన్నారు కాస్ట్యూమ్ డిజైనర్ ఉన్నారు, బట్ ఏంటంటే తను కూడా అంటే రియల్ హ్యాండ్ మేడ్ ఇంకా ఎక్కువ ఫీల్ ఉంటుంది స్క్రీన్ పైన అని చెప్పేసి అన్ని క్లాత్స్ తీసుకొని కుట్టించడం. హీరోయిన్స్ ఎలా కోఆపరేట్ చేశారు? ఒక మంచి తెలుగుంటి అమ్మాయి ఎవరు ఆ ఫేసులు నార్తని అర్థమవుతుంటే వాళ్ళకి సౌత్ రంగు అద్దుతుంటారు, కానీ ఇప్పుడు ఇక్కడ మనకు గ్రౌండ్ లెవెల్లో ఒక మట్టి వాసన కనిపిస్తుంది హీరోయిన్లను చూస్తుంటే. వాళ్ళు ఎట్లా కోఆపరేట్ చేశారు? బాగా కోఆపరేట్ చేసి ఇద్దరు. ఇక ఒక ఆమె చిన్నపిల్ల, అప్పుడు 17 years సరిత క్యారెక్టర్ చేసిన అమ్మాయి, తనని ఇక బుజ్జగించి చేయించుకోవడమే. అమ్మాయి నచ్చింది అని చెప్పేసి ఏం చెప్తే అది ఇచ్చేవాళ్ళం. కొంచెం చిన్నపిల్లలు ఎట్లా బిహేవ్ చేస్తారో అట్లా బిహేవ్ చేసేది. తిను కొంచెం మెచ్యూర్డ్, బట్ తినేంది అంటే కెమెరా ముందుకు వచ్చింది అంటే ఎన్ని సమస్యలు ఉన్నా పట్టు. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అమ్మాయిలకు ఏదన్నా ఇబ్బందులు కలిగినాయి అంటే చాలా ఇబ్బందులు కలిగినాయి, వాష్రూమ్స్ లేక అది లేక ఇది లేక. సో అయినా కూడా తను అవి ఏం మనసులో పెట్టుకోకపోతుంది. స్క్రీన్ మీదకి వచ్చింది అంటే కెమెరా పెట్టినామంటే యాక్టింగ్ మనకు ఆ పర్ఫార్మెన్స్ చూపి వెరీ ప్రొఫెషనల్, చాలా ప్రొఫెషనల్ అనమాట. కానీ ఒక్కొక్క హ్యాపీనెస్ ఏంటంటే ఎక్కడ వల్గారిటీ లేదు. ఇప్పుడు చాలా మనం ఫ్యామిలీతో వెళ్ళే సినిమాలు లేవు అని అంటుంటాం. ఫ్యామిలీతో సహా ఒకప్పట్లాగా పోయి మంచిగా చూసే ఒక సినిమాని తీసారు. ఫైనల్ గా ఆ ఏరియా వాళ్ళకి ఏదో నీడ్ ఉందని మీరు ప్రతి చోట చెప్తారు. అది ఏంటిదో ఒకసారి మా చాలా మంది పొలిటీషియన్స్ మా ఛానల్కి వస్తుంటారు కనుక ఏదన్నా చేయగలుగుతామేమో ఒకసారి మీరు. అయితే ఇది రియల్ ఊరు దిమ్దా, సో కొమరభీం డిస్టిక్ అనమాట. సో వాళ్ళ సమస్య ఏంటి అంటే వాళ్ళ ఊరు ఎంట్రీలోనే ఒక వాగు ఉంటుంది, చిన్న బ్రిడ్జ్ లాంటిది. ఆ వాగు దాటుకొని వాళ్ళ ఊరికి వెళ్ళాలి. వాళ్ళు మామూలు సమయంలో ఎండాకాలం చలికాలం వాళ్ళు ఓకే బాగుంటుంది, కానీ వర్షాకాలం వచ్చిందంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే మేము వెళ్ళిన తర్వాత మాకు అర్థమైన సిచ్యువేషన్, వర్షాకాలం వచ్చిందంటే అంటే కడుపుతో ఉన్న అమ్మాయిలు ఎవరైనా ఉంటే
ముందు ఎవరైనా తల్లిగారింటికి ముందే పంపించేస్తారు. అది 5 నెలలు ఉండని 3 నెలలు ఉండని, అమ్మో నువ్వు ఇక్కడ ఉండకూడదు ఏదన్నా అయితే ఇబ్బంది అని చెప్పేసి. సో వైద్య సదుపాయం ఉండదు. ఎందుకు అంటే వర్షం పడింది అంటే ఆ వాగు పొంగుతుంది. పొంగేసరికి ఏంటి అంటే వాళ్ళ ఊరికి అవతల వైపు వెళ్ళడానికి ఉండదు, అవతల వాళ్ళు ఇటువైపు రావడానికి ఉండదు. అది చిన్నదే, మళ్ళీ పడవ కూడా దాంట్లో అవ్వదు. సో వాళ్ళ సమస్య ఏంటి అంటే ఇది ప్రాబ్లం ఉంది మా ఊరికి అని చాలా చోట్ల చెప్పుకుంటున్నారు. మేము సినిమా చేసినాం కాబట్టి మా తరపున కూడా కొంచెం గట్టిగా వినిపిస్తుంది. వాళ్ళకి ఆ వాగు దగ్గర బ్రిడ్జ్ ఒకటి పడింది అంటే అది పడకపోవడానికి కూడా చాలా రీజన్స్ ఉండుంటాయి. ఎందుకంటే అది ఫారెస్ట్ ఏరియా, సో సంథింగ్ పర్మిషన్స్ అవేమో ఉండి ఉంటాయి. టెక్నికల్ చిన్న బ్రిడ్జ్, ఒక రోప్ వే అయినా సరే హెల్ప్ అవుతుంది. పెద్ద బ్రిడ్జ్ అవసరం లేదు, చిన్న రోప్ వే అయినా. చెప్పాలంటే మూవీ సక్సెస్ అవుతే మా ప్రొడ్యూసర్ గా మేమేమన్నా అంటే వాళ్ళు ఏంటంటే మీరు చేయాలన్నా కూడా ఇంకొంచెం వేరేది ఉంటుంది సార్ ఇక్కడ అని చెప్పేసి. సో వాళ్ళ ఊరికైతే ఆ వాగు వస్తే వాళ్ళకి ఎలాంటి సమస్య లేదు ఇక. అంటే అంత అంటే చాలా ప్రేమ చూపిస్తారు వాళ్ళు, ఎలాంటి కల్మషం లేని మనుషులు వాళ్ళు. వాళ్ళకి అదొక్కటే సమస్య అండి, అదొక్కటి గింటే అయిపోయింది అనుకుంటే డెఫినెట్గా మా మీడియా నుంచి కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం. ఫైనల్ గా మీరు మా మ్యాగ్నా ముఖంగా ఆడియన్స్ కి ఏం చెప్పదలుచుకున్నారు? సో ఏప్రిల్ 18th రిలీజ్ అండి. సో ఈ మూవీకి మీరు అందరూ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ తీసుకురండి, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. మంచి ఎమోషనల్, సెంటిమెంటల్ అండ్ లవ్ మ్యూజిక్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఏదో ఓటీటీలో చూద్దాము అట్లా అనుకోకండి, ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ మీకు డెఫినెట్గా ఉండదు ఓటీటీలో. థియేటర్కి వచ్చి ప్లీజ్ సపోర్ట్ us అండ్ బ్లెస్ us. థ్యాంక్ యూ. సో ఏప్రిల్ 18th థియేటర్లోకి వస్తున్నామండి జయమైన సత్యం సినిమాతో. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయింది, మీరు కూడా చూసే ఉంటారు. చూడని వాళ్ళు చూడండి ఒకసారి. ట్రైలర్ చూసిందంటే ఆటోమేటిక్గా మేము ఎవరైనా చెప్పుకుంటారు వాళ్ళ సినిమా గురించి వాళ్ళు. మీరు ట్రైలర్ చూస్తే తప్పకుండా థియేటర్కి వచ్చి సినిమా చూడాలనిపిస్తుంది మీరు వస్తారని మేము నమ్ముతున్నాం. థ్యాంక్ యూ. కొత్త వాళ్ళని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు ప్రేక్షకులు. ఆ ఉద్దేశంతో ఏప్రిల్ 18th రోజు వస్తున్నాం జగన్మ సత్యం అనేది. ట్రైలర్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, చాలా ప్రశంసలు వస్తున్నాయి. మీరు కూడా చూడండి. 18th మార్నింగ్ థియేటర్లో సినిమా చూడండి. ఓటీటీలో ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. మెయిన్లీ థియేటర్కి ప్రిఫర్ చేయండి. మీ దగ్గర నియరెస్ట్ థియేటర్కి వెళ్ళండి, చక్కగా ఫ్యామిలీతో సినిమా చూడండి. మ్యాగ్నా నుంచి అండ్ వ్యూయర్స్ నుంచి కూడా మీ అందరికీ ఆల్ ది బెస్ట్. సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ సక్సెస్ మీట్ లో కలుద్దాం. షూర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.